డీటెయిల్స్ చూసుకుంటే విశాఖపట్నం నగరంలోని ఓ అన్నదాన కార్యక్రమంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. వేడి గంజి మీద పడడంతో 16 మంది చిన్నారులతో పాటు పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జాలరిపేటలోని పిల్ల అప్పాయమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద జరిగింది. దుర్గాదేవి మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు హాజరయ్యారు. ఆహారం పంపిణీ చేస్తుండగా వంట ప్రదేశంలో ఉన్న మరుగుతున్న గంజి పాత్ర ప్రమాదవశాత్తు వారిపై పడింది. దీంతో అక్కడ ఉన్న చిన్నారులు, మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు, నిర్వాహకులు క్షతగాత్రులను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 6గురి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో వారిని ఆసుపత్రిలో చేర్చుకొని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారులు గాయపడడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి లోటు రాకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెదక్ జిల్లా జెడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండల్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్లో హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మెదక్ జిల్లా మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో స్నానానికి వెళ్లి నీటిలో కొట్టుకుపోయిన 2 యువకులను పోలీసులు కాపాడారు. కుకట్పల్లికి చెందిన 2 యువకులు స్నానానికి మంజీరా నదిలో దిగగా నది తాకిడికి కొట్టుకుపోయిన యువకులు ప్రవాహంలో ఒక గడ్డను చిక్కుకుని యువకులను స్థానికులు పోలీసులు రక్షించారు. దీంతో తాము సురక్షితంగా ఉన్నట్లు యువకులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లిలో తెలంగాణ ఆయిల్ ఫైమ్ రైతులు ఆత్మీయ సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంకా 15 లక్షల ఎకరాల సాగుకు అనుకూల భూములు ఉన్నాయని మంత్రి అన్నారు. 31 జిల్లాల్లోనూ పామాయిల్ సాగు చేసి మౌలిక సదుపాయాల కల్పన చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ తోటల్లో మెకాడమియా, జాజి, ఒక్క, అంతర పంటలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. దేశంలో 97 లక్షల మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. క్రితం మన ఖమ్మం జిల్లాకి పర్మిషన్ ఉండేది, ఆంధ్ర ప్రాంతానికి ఉండేది. అటువంటిది పోయిన ప్రభుత్వంలోనే 31 జిల్లాలకు తీసుకొచ్చాం. అన్ని జిల్లాలు కూడా ఈనాడు కొన్ని ప్రైవేట్ కంపెనీలకి, కొన్ని ఆయిల్ ఫీల్డ్ కూడా ఉంచి ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే రైతు నిబ్బరంగా, నిశ్చింతగా వ్యవసాయం ఎప్పుడు కూడా అతన్ని మోసం చేసే అవకాశం ఉండదనే ఆలోచనతో ఈనాడు నాకు ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశాన్ని, నేను ఏ శాఖలో ఉన్నా ఈ శాఖని ప్రోత్సహిస్తూనే దీనికి కావలసినటువంటి వెసులుబాటు క్రియేట్ చేసి, పోయిన ప్రభుత్వంలో మన ఫ్యాక్టరీ రావటం వలన ధర కూడా అనుకున్నట్టుగా ఒడిదుడుకులున్నా ఈనాడు రైతుకు సంతోషపడేటట్టుగా ధర జరుగుతూ ఉంది. ఎందుకంటే లేటెస్ట్ మిషనరీ తోటి మనం అపారాపేట కట్టుకున్నాం కాబట్టి దాని యొక్క ఓఈఆర్ పర్సెంటేజ్ పెరగటం వలన మన రేటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా దేశమంతా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. గాడ్రేజ్ మేనేజర్ గారు ఉన్నారు, చాలా మంచి ఫ్యాక్టరీ ఆ ప్రాంతానికి కూడా రావాలని, కొత్తపేట ప్రాంతానికి కూడా ఈరోజు మొట్టమొదటి సంతకం పెట్టి కల్లూరు కూడా మొదలైంది. తద్వారా అశోరాపేటలో కూడా అది ఓల్డ్ మిషనరీ కావటం వల్ల కొన్ని ఇది జరుగుతుందని చెప్పి మన అధికారులు చెప్తే 43 సంవత్సరాల క్రితం మన ఖమ్మం జిల్లా అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగ విప్పింది. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్లోని ఎల్బీ నగర్. జీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. డాలస్ నగరంలో ఉదయం జరిగిన ఈ కాల్పుల ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంకులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. పెట్రోల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ మృతి చెందాడు. దాంతో హైదరాబాద్లోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రశేఖర్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పోయిన వాళ్ళకి ఎవరికి సేఫ్టీ లేదా సార్? నా కొడుకు తొందరగా వచ్చేటట్టు చూడండి సార్. ఆన్సర్ అవుతాడు కానీ కంసం కూడా తాగదు. ఎంత చదువుకొని ఆ దేశం పోయి ఏం కర్మ సార్? ఎందుకు వాళ్ళే నేనే కష్టం చేసుకొని బతుకుతే ఏం లేవా? పోకరా అంటే వద్దమ్మా, నేను అక్కడ పిచ్చి చేసి హాస్పిటల్ పెట్టుకుంటా, డాడీ కోరిక నెరవేరుస్తా, డాడీ ఎంత పేరు తెచ్చుకుంటూ నేను కూడా ఈ డాడీ పేరు నిలబెడతా సార్. ఇక్కడ అయిపోయింది. అగో ఆయన అది కూడా అక్కడ పోయి పీజీ చేసి వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెడతామమ్మ. డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి ఎంతో కష్టపడి మమ్మల్ని ఆయన పేరు నిలబెడతా అంటాడు సార్. మీరందరూ గవర్నమెంట్ తో మాట్లాడి నాకు పేరు దామోదర్. నేను బిఎన్ రెడ్డిలో ఉంటాం. మా బ్రదర్ పోలే చంద్రశేఖర్ అది సడన్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది మాకు. అంటే షార్ట్ డెడ్ అయిందంట అమెరికాలో. ఆయన డెంటల్ డాక్టర్ చేశాడు ఇక్కడ. అక్కడ పీజీ చేయడానికి వెళ్ళాడు, ఐర్వింగ్ టెక్సాస్ ఏరియా. సో
సో సడన్లీ ఈరోజు మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది తను లైక్ షార్ట్ డెడ్ అయ్యాడని. మాకు చాలా బాధాకరమైన విషయం. మా ఇంట్లో ఇది తీరలేని మాకు బాధ ఇది. ఈ విషయం పైన మా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంత వీలైతే అంత త్వరగా స్పందించి మా బ్రదర్ని వీడికి బాడీని తెస్తారని మేము కోరుకుంటున్నాము. మాకు ఇవాళ మార్నింగ్ 11:30 తెలిసింది. అంటే అక్కడ నైట్ ఇన్సిడెంట్ అయింది, లైక్ ఎస్టర్డే నైట్ 9 o'clock అట్లా అయ్యిందంట. లైక్ గ్యాస్ స్టేషన్లో అయ్యింది అది. అంటే సెక్యూరిటీ లేకుండా పోయింది ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కి యూఎస్లో. మా బ్రదర్ స్టడీకి వెళ్ళిండు, లైక్ పీజీ ఎగ్జామ్ అని వెళ్ళిండు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి లైక్ క్లినిక్ పెట్టుకుందామనే ఐడియా. సో అక్కడనే సెట్ అయితే లైక్ బాగుంటుందని ఫుల్ టైం ట్రై చేస్తుండో. సో ఈ గ్యాప్లోనే ఇట్లా ఇన్సిడెంట్ అయ్యింది. ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ విషయం. బ్యాక్ టు న్యూస్. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న సమస్యలకు ముఖ్యమంత్రి పరిష్కారం చూపారని మంత్రి కుండపల్లి శ్రీనివాస్ అన్నారు. సార్వగడ్డ మినీ రిజర్వాయర్ అపస్కృతంగా ఉందని, దానికి ముఖ్యమంత్రి పర్యటన ద్వారా పరిష్కారం లభించిందన్నారు. మినీ రిజర్వాయర్ శాంక్షన్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో సాగునీటికి, తాగునీటికి పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అవగాహనతో ఈ ప్రాంత సమస్యలపై పరిష్కారం చూపుతూ మాట్లాడారని మంత్రి తెలిపారు. శాసనసభ్యులు కూడా ఎక్సర్సైజ్ చేయండి. గ్రౌండ్ టేబుల్ వాటర్ మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ టేబుల్ వాటర్ పెంచుకుంటే వ్యవసాయం కూడా సులభతరంగా అవుతుంది. ఈరోజు ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనం ప్రజానికానికి ఇస్తూ సుమారు రాష్ట్రంలో 3,000 కోట్ల ఖర్చు చేస్తూ మనం ప్రజానికానికి సాయం చేస్తున్నాము. నేను ఏదైతే ఫ్రీ పవర్ ఇస్తూ, అలాగే ఈరోజు గ్రౌండ్ టేబుల్ వాటర్ పెరిగితే ఖర్చు కూడా మనం తగ్గించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత విశ్లేషణ కేవలం మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి అయితే తెలుస్తుంది. ఎందుకంటే మనం చెప్పినటువంటి ప్రాజెక్ట్ మినీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఎంతవరకు లబ్ధి చేకూరుతుందన్న విషయం కూడా విశ్లేషణ చేసే పరిస్థితి మన నాయకుడి దగ్గర ఉంది. మరి అలాగే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎంప్లాయ్మెంట్ విషయం కూడా ఈరోజు మనం ప్రస్తావన చేయడం జరిగింది. భవిష్యత్ కాలంలో కొన్ని ప్రాజెక్ట్స్ మన విజయనగరం కేంద్రీకృతంగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తామని కూడా మా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా లార్జ్ ఇండస్ట్రీస్ కొన్ని మనం చూస్తాము, స్మాల్ ఇండస్ట్రీస్ కూడా మనం కొన్ని విజయనగరం జిల్లాలో ఏర్పాటు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని సంగతి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమాన్ని కూడా నేను శ్రీకాకుళం జిల్లాలో అటెండ్ అయ్యాను. ఈరోజు శ్రీశక్తి పథకం కింద ఎవరైతే మహిళలకి ఉచితంగా బస్సు సేవలు చేస్తున్నారో విశేషమైనటువంటి ఆదరణ లభిస్తున్న విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు చదువుతున్న విద్యార్థులు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోగలుగుతున్నారు. ఉద్యోగ నిమిత్తం కూడా కొత్త కొత్త అవకాశాలు తెచ్చుకోగలుగుతున్నారు. స్వయం ఉపాధిని కూడా ఏదైనా చేయాలంటే వాళ్ళు వెళ్ళి విద్యలో వెళ్ళి ప్రొక్యూర్మెంట్ చేసుకుని వాళ్ళు స్వయం ఉపాధి కానీ, రిటైల్ షాప్స్ కానీ, దానికి ఇంకేదైనా అవకాశాలు వెతుక్కోవాలన్నా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆయన ప్రస్తావన కూడా మినీ రిజర్వాయర్ ప్రాజెక్ట్, మినీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి శాసనసభ్యులు కూడా ఎక్సర్సైజ్ చేయండి. గ్రౌండ్ టేబుల్ వాటర్ మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ టేబుల్ వాటర్ పెంచుకుంటే వ్యవసాయం కూడా సులభతరంగా అవుతుంది. ఈరోజు ఫ్రీ ఎలక్ట్రిసిటీ మనం ప్రజానికానికి ఇస్తూ సుమారు రాష్ట్రంలో 3,000 కోట్ల ఖర్చు చేస్తూ మనం ప్రజానికానికి సాయం చేస్తున్నాము. నేను ఏదైతే భారత ప్రజల రక్షణ, దేశ సమగ్రత కోసం ఎన్డీఏ ప్రభుత్వం సరిహద్దులు దాటేందుకు కూడా సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశానికి ముప్పు వాటిల్లితే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా వెనుకాడబోమని ఆపరేషన్ సింధు ద్వారా నిరూపించామని ఆయన అన్నారు. और जब भी भारत की आन बान शान की बात आई है, हमने हमेशा फिर कोई कंप्रोमाइज नहीं किया है। 2016 की सर्जिकल स्ट्राइक हो, चाहे 2019 की एयर स्ट्राइक हो, या अभी हाल में 2025 में जो ऑपरेशन सिंदूर हुआ है, हमने साबित किया है कि जब भी जरूरत होगी हम भारत की एकता और अखंडता के लिए, अपने देश के हर नागरिक की रक्षा के लिए, अपने देश के हर नागरिक की रक्षा के लिए चाहे जिस भी सीमा को लांघना पड़ेगा हम सीमा लांघेंगे, लेकिन अपने देश की रक्षा करेंगे। और मेरे साथियों, पहलगाम में जो टेरर अटैक हुआ था उसके बारे में आप जानते हैं। निर्दोष लोगों को
धर्म पूछकर मारा गया था। लेकिन आपने देखा कि हम लोगों ने पाकिस्तान पर सर्जिकल स्ट्राइक की तो धर्म पूछकर नहीं मारा। हमने यह नहीं देखा कि किस धर्म को मानने वाले हैं। हमने तो केवल इतना ही देखा कि टेररिस्ट सेंटर्स कहां हैं जिन आतंकवादियों ने हमारे पहलगाम के निर्दोष लोगों को मारा है। हमने उनके ऊपर आक्रमण किया है। हमने वहां के किसी मिलिट्री स्टैब्लिशमेंट अथवा सिविलियन स्टैब्लिशमेंट पर कभी आक्रमण नहीं किया। हम चाहते तो यह काम पहले भी कर सकते थे। మావోయిస్టులతో మాటలు లేవని ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తార్ జిల్లా జగదల్పూర్లో దసరా దర్బార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శాంతి చర్చలపై మావోయిస్టు పార్టీ నుంచి వరుస లేఖలపై స్పందించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని అన్నారు. వారితో చర్చల ప్రసక్తే లేదని, బేషరతుగా ఆయుధాలు వదిలి సరెండర్ అవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడేందుకు ఏం మిగిలి ఉందని, చర్చలు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేమని మరోసారి స్పష్టం చేశారు. आपको भरोसा दिलाना चाहता हूं कि 31 मार्च 2026 के बाद ये नक्सलवादी आपके विकास को नहीं रोक पाएंगे, आपके अधिकार को नहीं रोक पाएंगे। काफी कुछ काम हुआ है, काफी कुछ काम बाकी है, मगर मुझे पूरा भरोसा है 2026 मार्च के पहले इस समस्या से हमारा बस्तर मुक्त हो जाएगा। भाइयों बहनों, मैं आप सभी को अपील करने के भी आया हूं। नक्सलवाद से जो बच्चे गुमराह होकर जुड़े हैं वो आप ही के गांव के हैं। उनको समझाइए, शस्त्र डाल दे और मुख्य धारा में आए। छत्तीसगढ़ शासन ने, हमारे मुख्यमंत्री जी ने, उप मुख्यमंत्री जी ने भारत में सबसे अच्छी सरेंडर पॉलिसी बनाई है। एक ही माह में 500 से ज्यादा लोग सरेंडर किए हैं। सभी लोग सरेंडर करें। आपका गांव नक्सल मुक्त होते ही गांव के विकास के लिए 1 करोड़ रुपया छत्तीसगढ़ शासन आपको देगा। కాంగ్రెస్ పాలనలో దేశంలో అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని మోదీ అన్నారు. అయితే ఎన్డీఏ హయాంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో పీఎం సేతు పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. 19 జిల్లాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించిందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. యువత సామర్థ్యం మరింత పెంచడానికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని వెల్లడించారు. బీహార్లోని మారుమూల గ్రామాలలో కూడా పాఠశాలలు ఉన్నాయన్న మోదీ నితీష్ ప్రభుత్వం విద్యా బడ్జెట్ను అనేక రేట్లు పెంచిందని గుర్తు చేశారు. बिहार के हजारों युवा भी हमारे साथ जुड़े हैं। इस पीढ़ी को उतना अंदाजा नहीं होगा कि 2-2.5 दशक पहले बिहार में शिक्षा व्यवस्था किस तरह तबाह थी। ईमानदारी से न स्कूल खुलते थे, न भर्तियां होती थी। कौन माँ बाप नहीं चाहता कि उसका बच्चा यहीं पढ़े और यहीं आगे बढ़े, लेकिन मजबूरी में लाखों बच्चों को बिहार छोड़कर बनारस, दिल्ली, मुंबई जाना पड़ा। यही पलायन की असली शुरुआत थी। साथियों, जिस पेड़ की जड़ों में कीड़ा लग जाता है उसको फिर से जीवित करना बहुत बड़ा पराक्रम होता है। आरजेडी के कुशासन ने बिहार की हालत उसी पेड़ की तरह कर दी थी। सौभाग्य से बिहार के लोगों ने नीतीश जी को सरकार का दायित्व सौंपा और हम भी सभी साक्षी हैं कि कैसे एनडीए की पूरी टीम मिलकर
बिगड़ी हुई व्यवस्थाओं को फिर पटरी पर लाई। आज यहां इस कार्यक्रम में भी हम इसकी एक झलक देख रहे हैं। बिहार के हजारों युवा भी हमारे साथ जुड़े हैं। इस पीढ़ी को उतना अंदाजा नहीं होगा कि 2-2.5 दशक पहले बिहार में शिक्षा व्यवस्था